ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి గోదావరి 43.2 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం రెవెన్యూ శాఖ తరపున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటికి రావద్దని, ప్రస్తుతానికి 8 లోతట్టు ప్రాంతాలను గుర్తించి రెవెన్యూ శాఖ 2 ప్రాంతాలు ఖాళీ చేయించి వారిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించడం జరిగిందని, మిగిలిన ప్రాంతాల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వరులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 8 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినాం. ఒకవేళ పరిస్థితులు ఉత్పన్నమైతే ఆ 8 కేంద్రాలు పునరావాస కేంద్రాల్లో ప్రజలను ఉంచడానికి ఏర్పాట్లు చేసినాం నేను. అలాగే ప్రస్తుతం వచ్చేసి బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. నిన్నటి నుంచి విస్టా కాంప్లెక్స్ మరియు రెడ్డి సత్రం పక్కన, తర్వాత కొత్త కాలనీలో ఉన్నటువంటి స్లూయిస్ వాల్స్ని బంద్ చేసి అక్కడ ఏర్పడ్డ ఆ నీటిని సుమారుగా 10 మోటార్ల ద్వారా ఆ నీటిని ఎత్తేస్తున్నాం, గోదావరిలోకి తరలిస్తున్నాం వాటర్ని. ప్రస్తుతానికైతే భద్రాచలం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ వచ్చినా కానీ పునరావాస కేంద్రాలతో సహా మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ, అలాగే కాల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినాం. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు, ఐటీడీఏ, కలెక్టర్ ఆఫీసులో ఉన్న కాల్ సెంటర్ల నెంబర్లు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అవసరమైన పక్షంలో వారికి కూడా మీరు కాల్ చేసి ఎవరికైనా కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా మా శాఖ తరఫున కోరుతున్నాము. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు 08743 232 444. కలెక్టర్ ఆఫీసు నెంబర్ వచ్చేసి 08744 24195. అట్లాగే కలెక్టర్ ఆఫీసులో ఇంకొక కాల్ సెంటర్ ఉంది, 9392919743. అట్లాగే సబ్ కలెక్టర్ ఆఫీస్లో 9347110737. అట్లాగే ఐటీడీఏలో కూడా ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాము. దానికి 7995268352 ఈ నెంబర్లు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే వాళ్ళకు ఈ నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేసినట్టయితే మేము అలర్ట్గా ఉండి మేము ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. సార్, వరద ఎంత వచ్చే అవకాశం ఉంది? 46 అడుగుల వరకు వస్తుంది అనేది ఇప్పటివరకు ఉన్న ఫోర్కాస్ట్. పెరిగే అవకాశం అయితే లేదు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.